దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 65 పాయింట్లు, సెన్సెక్స్ 230 పాయింట్ల లాభాలతో ముగిశాయి. బులియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గోల్డ్ 700, వెండి దాదాపు 2600 తగ్గాయి. అంతర్జాతీయంగా అనిశ్చితితో క్షీణించిన రూపాయి విలువ ప్రస్తుతం కాస్త బలపడి ₹90.70 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 65 పాయింట్లు, సెన్సెక్స్ 230 పాయింట్లు లాభాలతో ముగిశాయి. బులియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గోల్డ్ 700, వెండి దాదాపు 2600 తగ్గాయి. అంతర్జాతీయంగా అనిశ్చితితో క్షీణించిన రూపాయి విలువ ప్రస్తుతం కాస్త బలపడి ₹90.70 వద్ద ట్రేడ్ అవుతుంది. రైట్, ఇంకా మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సందీప్. సార్, ఈరోజు మార్కెట్ పాజిటివ్ గా ఉంది, అంటే ఇలానే ముగుస్తుంది అనుకోవచ్చా? అయిపోయింది ఇవాళ శనివారం, ఆదివారం, రేపు నుంచి సెలవు, మండే మళ్ళీ ఇవాళ అయిపోయింది కాబట్టి మార్కెట్ ఓకే. రూపీ కూడా కోలుకోవడం జరిగింది. తర్వాత మన మార్కెట్లు వచ్చేటప్పటికి పాజిటివ్ లోనే 231.99 సెన్సెక్స్ ప్లస్. నిఫ్టీ బ్యాంక్ బాగా పెరగడం జరిగింది, 615.95. నిఫ్టీ 50 వచ్చి 64.6లో పెరగడం జరిగింది. ఎందుకు ఏంటిది అనేది చూద్దాం. ఈ ఇరాన్ అమెరికా చర్చలు జరగవచ్చు అనేది శాంతి ఒప్పందం. అంటే ట్రంప్ ఏమన్నాడు అంటే యుద్ధం ఏం లేదు, చర్చల ద్వారానే జరగాలి అనేది ఉంది అనమాట. దాంతో మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లోకి రావటం, మన మార్కెట్లు పాజిటివ్ లోనే ఓపెన్ అవ్వటం, మళ్ళీ పాజిటివ్ లోనే క్లోజ్ అవటం, అంటే ప్లస్ లోనే. అంటే ఈ శాంతి ఒప్పందం కుదరొచ్చు అని ఒక వార్తతోటి అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మంది కూడా రూపాయి బలపడటం, ఈ బ్యాంకు ఫైనాన్షియల్ షేర్లు బాగా పెరగటం, ఒక దశలో 600 పాయింట్లు పైగా లాభపడ్డ సెన్సెక్స్ చివరికి మామూలుగానే క్లోజ్ అవడం జరిగింది. అంటే 200 చిల్లర తోటే క్లోజ్ అవడం జరిగింది. రోజంతా ఇవాళ ప్రాఫిట్ లోనే. ఇంకొకటి ఇవాళ శుక్రవారం వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే బిఎస్సి సెన్సెక్స్, దాంతో కొంచెం పాజిటివ్ అన్నమాట. అంటే అది పాజిటివ్, రెండోది ఇది పాజిటివ్. ఇకపోతే ఈ బిఎస్సి సెన్సెక్స్ ఏవైతే 30 ఉంటాయో వాటిలో బ్యాంకులు బాగా పాజిటివ్ లోకి రావడం జరిగింది. కోటక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు. ఇక ఇవాళ హిందుస్థాన్ యూనిలివర్ కూడా రిజల్ట్స్ బాగా రావడంతో అది బాగా పెరగడం జరిగింది. ట్రెండ్ కూడా రిజల్ట్స్ తోటి 3% అది పెరగడం జరిగింది. ఇక ఈక్వల్ ఉంది అనమాట, న్యూట్రల్. అంటే 15 షేర్లు పాజిటివ్ లో ఉంటే బిఎస్సి సెన్సెక్స్, 15 షేర్లు మైనస్ లో క్లోజ్ అవటం జరిగింది. ఇది ఈరోజు వార్తలు. ఇకపోతే ఇక గోల్డ్ సిల్వర్ విషయానికి వచ్చేటప్పటికి అవి మామూలు రొటీన్ జరుగుతున్నాయి. ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ కొంచెం $105 ట్రేడ్ అవుతుంది. 110 అక్కడక్కడ ఉండేది, కొంచెం పొద్దున మైనస్ లో ఉండే, ఇప్పుడు కొంచెం రికవరీ అయింది. అది $105 ఉంది. మన గోల్డ్ సిల్వర్ మాత్రం 1% గోల్డ్ మైనస్, 2% వరకు 1.5% సిల్వర్ మైనస్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బ్రెంట్ ఆయిల్ రేపు సోమవారానికి ఇప్పుడు $105 ట్రేడ్ అవుతుంది. రేపు సోమవారం కనుక ఉదయం పూట అది ఎన్ని డాలర్లు ఉంటుందో దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్ లో ప్లస్సా మైనస్సా అనేది తేలుతుంది. ఈ 2 రోజుల్లో ఇంకా ఏం జరుగుతుంది అనేది న్యూస్ బట్టి మళ్ళీ మండే మార్కెట్లు ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. అయితే ఈ ట్రంప్ను మన ఇజ్రాయిల్ నేతన్యాహు ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఇరాను ట్రంప్ యుద్ధం ఆపుదాము, చర్చలు అనటం జరిగింది. ఈ ఇజ్రాయెల్ నేతన్యాహు వద్దొద్దు యుద్ధం చేయాల్సిందే అని అనటం జరిగింది. అయితే వాళ్ళిద్దరు డిస్కషన్ తోటి అవసరం అనుకుంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు మనం యుద్ధం చేయడానికి అని చెప్పేసి ట్రంప్ కూడా అనడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం డిస్కషన్ జరిగింది అనేది వార్త. దీంతో ట్రంప్ చర్చలకే వైపు మొగ్గు చూపుతున్నాడు అనేది నేతన్యాహు అనటం కూడా జరిగింది. దాంతో ఇరాన్ పై ఇక దాడులు ఉండకపోవచ్చు అనేది ఒకటి. దాంతో మన మార్కెట్లు అంటే టెహ్రాన్ లో ఏదైతే ప్రభుత్వం బాగా బలహీన పరచాలని
దాన్ని బలహీన పడిపోయింది ఆల్రెడీ. అందుకని చెప్పేసి ఇంకా ఆందోళన గురి చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా వాళ్ళు చర్చలు ఇద్దరు మాట్లాడుకున్నట్టుగా, ఒకవేళ చర్చలు విఫలమైతే మనం దాడులు చేయడానికి పెద్ద మన చేతుల్లోనే పని అని చెప్పేసి వాళ్ళిద్దరు అనుకోవటం కూడా, చర్చల్లో మధ్యవర్తులుగా ఎవరైతే పాకిస్తాన్, ఖతార్ వాళ్ళు అంటే రాయబారం జరుపుతున్నారు, యుద్ధానికి క్లోజ్ చేసి చరమగీతం పాడి తర్వాత ఈ హర్ముజ్ జలసంధి ఓపెన్ చేయాలనేది వాళ్ళు ట్రంప్ కి చెప్పారని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారని చెప్పేసి ఒక సంస్థ లేఖ ఏదైతే ఉందో దాన్ని వివరించడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ తోటి ఎలాంటి విభేదాలు లేవని ట్రంప్ అంటుండే. ఇద్దరు చర్చలు డిస్కషన్లే కానీ మా ఇద్దరికి ఏం మధ్యలో లేవని చెప్పేసి అనడం జరిగింది. అయితే ఈ ఇరాన్ పై దాడుల్ని వాయిదా వేస్తున్నట్టే ప్రతి ఆదివారం, అంటే ఇప్పుడు లాస్ట్ ఆదివారమే విరమించడం అనేది ప్రకటన చేయడం జరిగింది. కాకపోతే ఈ మధ్యలో ఈ చర్చలు జరగకపోవటం, నమ్మకం లేదనటం ఇరాన్ వాళ్ళు, దాంతో కొంచెం ఈ వారం అంతా జరిగిపోయింది. ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ రేపు శనివారం, ఆదివారం మార్కెట్ సెలవు. మళ్ళీ ఈ 2 రోజుల్లో ట్రంప్ ఏం చెప్తాడో చూడాలి, మళ్ళీ ఇరాన్ వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. మండే మార్నింగ్ మన మార్కెట్లు ఏంటిది అనేది గమనించాలి. సార్ అంటే ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకు ఎలా ఉండే అవకాశం ఉంది సార్? అంటే మార్పులు మర్చిపోయాను, ఇంకోటి ఎల్లుండి నుంచి అది మంత్లీ ఎక్స్పైరీలు ఉంటది. ఇప్పుడు మంగళవారం వచ్చేటప్పటికి వచ్చే వారం 26వ తారీఖు మంగళవారం మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. మళ్ళీ గురువారం వచ్చేటప్పటికి 28. అంటే వచ్చే వారం అంతా కూడా వాలటాలిటీ అంటాం. అంటే ఒడిదుడుకులు ఎక్కువ జరుగుతాయి, ఎందుకంటే ఎక్స్పైరీలు ఉంటాయి, మంత్లీ ఎక్స్పైరీలు, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీను వీక్లీ ఎక్స్పైరీలు ఉంటాయి, స్టాక్స్ ఉంటాయి, షేర్లు. అది మంగళవారం 26వ తారీఖు ఎక్స్పైరీ ఉంది. అది కొంచెం ఇవాళ అయిపోయింది కాబట్టి మండే, ట్యూస్డే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. బిఎస్సీ సెన్సెక్స్ మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది 26వ తారీఖు, 28, 26 ఎన్ఎస్సీ ఎక్స్పైరీ, 28 బిఎస్సీ ఎక్స్పైరీ. అందుకని వచ్చే వారం అంతా కూడా ఒడిదుడుకులతోటే ఉంటది. ఇది ఎలా అన్నుండని ట్రంప్ ఏదో ఒకటి చెప్పినా, ఇరాన్ వాళ్ళు ఏం చెప్పినా, చర్చలు జరుగుతున్నాయన్నా లేవన్నా, వరల్డ్ మార్కెట్లు ఎలా అన్నుండని, వరల్డ్ మార్కెట్లకు మనకు సంబంధం ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఇవాళ ఏంటంటే వరల్డ్ మార్కెట్ పాజిటివ్ గానే, మన మార్కెట్లు పాజిటివ్ గా పెరిగినా మండే నుంచి ఇక వోల్టాలిటీ అనేది ఉంటుంది అనమాట. అది మనం ప్లాన్ చేయాలి ఇక. సార్ ఇప్పుడు ఈ లాభాలు కొనసాగితే ఏ రంగాలు పుంజుకునే అవకాశం ఉంది సార్? ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ అయితే మాత్రం బ్యాంకులు బాగా పెరిగినాయి, బ్యాంక్ షేర్స్. నెక్స్ట్ ఫార్మాలు బాగా డౌన్ అయినాయి ఇవాళ. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ బాగా పెరగడం జరిగింది ఇవాళ. పాజిటివ్ లో బ్యాంక్ నిఫ్టీ 616 పాయింట్ల వరకు పెరగడం జరిగింది. ఐటీ మైనస్ లోకి వెళ్ళిపోయింది. ఐటీ ఎప్పుడైనా కానీ మార్కెట్లు పెరిగితే ఐటీ తగ్గుద్ది, మార్కెట్లు పడితే ఐటీ పెరుగుద్ది. ఇక మిగిలిన మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ బాగా వర్కౌట్ అయింది, బాగా పెరగడం జరిగింది. ఫార్మా షేర్లు బాగా పట్టడం జరిగింది. ఇక మిగిలిన ఫ్లాట్ 100, 250 అటు ఇటుగా పెరగడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సార్.